ఎన్ ప్రసాద్ గారు. మీ పేరమ్మా? ఎం నాగమణి గారు. ఎం ప్రసాద్ గారు, ఎం నాగమణి గారు. ప్రసాద్ గారు, అసలు మన న్యూ గబిష్ మీకు ఏంటి ప్రాబ్లం? దేనికోసం వస్తున్నారు మీరు? మోకాలు నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది. అసలు విషయం చెప్పరండి. బాబాయ్ గారికి ఏం జరిగిందంటే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. అమ్మ వీరికి అసలు బీపీ ఇంత ముందు ఎప్పుడు ఉందండి? నిన్న నుంచి 10 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. ఈ స్ట్రోక్, పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. నాకు ఈ విషయం చెప్పండి. అంటే సార్ ఏం చెప్తారంటే మోకాలు నొప్పి ఉంది, నడుము నొప్పి కూడా ఉంది. అంటే ఈ మోకాలు అరగడం అని చెప్పారా? మోకాలు అరిగిందన్నారు. నడుము దగ్గర డిస్క్ ఏదన్నా ప్రాబ్లం అన్నారా? ఓకే ఓకే, నడుము నొప్పి. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత మంచంలోనే, అంటే నాకు విషయం చెప్పండి, ఇంతకు ముందు ఇక్కడ రాకముందు ఆయన పరిస్థితి ఏంటి? అంటే మంచంలో పడుకుని పైకి లావడం కానీ నడవడం కానీ ఎలా ఉండేది? అమ్మా పట్టుకుంటే లేస్తారు. నేను మొదటి గమనించింది కూడా ఏమంటే సార్ అసలు మెట్లు ఎక్కేటప్పుడు కూడా మీరు పక్కన పట్టుకుని సపోర్ట్, ఫస్ట్ లో మీ అబ్బాయి గారు కదా వచ్చి ఆయన సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చాడు. కూర్చున్న తర్వాత ఆయన పైకి లేచేటప్పుడు కూడా పట్టుకుని పైకి లేపాలి. అవునా? పట్టుకుని పైకి లేపాలి. ఈ మంచం సో ఇక్కడ అలా ఉందంటే బెడ్ మీద కూడా అదే కదా, పడుకుని పైకి లేచినా సరే ఒక మనిషి సపోర్ట్ ఉంటేనే గానీ కదా, అది ఆయన పరిస్థితి. సరే నాకు ఈ విషయం చెప్పండి ప్రసాద్ గారు, అసలు మీకు ఎవరు చెప్పారు మన న్యూ గబిష్ గురించి? ఎవరండి? ఎవరవడ? రమాదేవి గారా? అచ్చా. ఆ రమాదేవి గారు చెప్పి తీసుకొచ్చారంటే అసలు నేను నా ట్రీట్మెంట్ గురించి నేను మీకు చెప్పక్కర్, అంటే నేను స్టార్టింగ్ అదే మాట చెప్పాలి. ఎందుకోసం అని చెప్పంటే ఆవిడ ఇప్పుడు వస్తున్నారు. ఆవిడ వచ్చి ఆవిడ అమ్మగారు దగ్గర 13 సంవత్సరాల క్రితమే, అవునమ్మా 13 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మగారు మన థెరపీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ చాలా బాగా తేడా ఉన్న వాళ్ళని ఇక్కడ గమనించాలి. ఆవిడ వచ్చి ఏమంటే మనం రోజు మాట్లాడుకునేది వచ్చి 14 సంవత్సరాలు పెళ్ళయి పిల్లలు లేని ఒక ఆవిడ, పద్మ గారు అని చెప్పి ఒక ఆవిడ వాళ్ళ ఇంటి పక్కనే. అవునండి, వాళ్ళ పాప అంటే ఆ పద్మ గారికి పాప పుట్టింది 14 సంవత్సరాల తర్వాత. అమ్మ తెలుసా మీకు ఆ విషయం? ఏం పేరు ఆవిడ పేరు? పాప పేరు హిమవర్షిణి. నీకు చాలా సందర్భాలు చెప్పా, మీరు విన్నారా లేదు? చాలా సందర్భాలు చెప్పా. ఆ హిమవర్షిని మా పాప ప్రశంస ఇద్దరు ఒకే క్లాస్, సేమ్ క్లాస్. 14 సంవత్సరాలు పెళ్ళైన పిల్లలు కలిగింది. తరగతికి వచ్చిన తర్వాత పాప. అలాంటి వాళ్ళకి 24-25 మంది ఉన్నారు. సో ఆవిడ చెప్తే మీరు వచ్చి కదా. సరే నేను కూడా స్టార్టింగ్ వీళ్ళ పరిస్థితి చూసా కదండి. ఏంటండి ఈ పరిస్థితి అంటే ఒక మనిషి పట్టుకుంటేనే కానీ పైకి ఎక్కలేరు, ఒక మనిషి పట్టుకుంటే కానీ కుర్చీ నుంచి పైకి లేవలేరు, ఒక మనిషి సపోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి కదండి. సో నాకు ఈ విషయం చెప్పండి నాగమణి గారు, మీరు కూడా స్టార్టింగ్ లో ఆయనతో పాటు వస్తూ ఉండేవారు, మీరే తీసుకొచ్చారు మొదటి నుంచి కూడా. సో సార్ చూసామంటే దగ్గర ఆయన రావడం మొదలు పెట్టి ఎన్ని సిట్టింగ్స్ అయింది మొత్తం గుర్తుందా? ఎన్ని రోజులైంది మీరు రావడం మొదలు పెట్టి? డిసెంబర్ 10వ తారీఖు నుంచి వస్తారు. మీరు బహుశా ఎప్పుడు ఆగల, కంటిన్యూగా వస్తున్నారు కదా, మేము సెలవులు ఇచ్చినప్పుడు తప్ప. డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఇప్పుడు 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఈ 50 రోజుల్లో కంటిన్యూ వాళ్ళకి 45 సిట్టింగ్స్ తీసుకున్నారు. వచ్చి 44-40 సిట్టింగ్స్ తీసుకున్నారు. నాకు విషయం చెప్పండి, స్టార్టింగ్ 10 రోజుల్లో, ఫస్ట్ 10 రోజుల్లో అప్పుడు ఎలా ఉంది అసలు? వీరికి 10 రోజులకే హుషారుగా ఉన్నారు. అంటే హుషారంటే బండి తోలుతాను అన్నట్టుగా అన్నారు. బండి తోలుతారే కానీ అంటే మీకు తెలుస్తుందా ఈయన నాటక కావచ్చు, లేవడం కావచ్చు, మాట కావచ్చు. మాట కూడా ఇంతకుముందు ఇంత క్లియర్ గా ఉండేది కాదు. మాట కొంచెం ముద్దుగా, అవునా అమ్మా? క్లియర్ గా లేదు, మాట కూడా ముద్దుగా ఉంది. అలాంటిది నేను గమనించాను కూడా. స్టార్టింగ్ లో కర్ర పెట్టుకుని వచ్చేవారు కదండి, కర్ర పెట్టుకునేవారు, కర్రతోని వచ్చి థెరపీకి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు కర్ర కూడా ఈయన చేతిలో లేదు. అంటే థెరపీ మొదలు పెట్టిన ఎన్ని రోజులు కర్ర తీసి నడుస్తున్నాడు ఈయన? 15 రోజులకే. బాబాయ్ గారు ఎన్ని రోజులు కర్ర తీశారు? 15 రోజులకే గట్టిగా కర్ర తీసేసి ఆయన నడవగలుగుతున్నారు అన్నమాట వచ్చి. అంటే చూద్దాం, అంటే ఇంతకు ముందు చూసామంటే ఆ 5 సంవత్సరాలు కూడా కర్ర ఉన్నా సరే ఎంతో కొంచెం చాలా స్లోగా చాలా ఇబ్బందిగా నడిచి ఆయన ఇప్పుడు కర్ర లేకపోయినా సరే ఎంతో హుషారుగా నడుస్తూ ఉన్నాడు వచ్చి. బాబాయ్ గారు ఇప్పుడు అంటే మీరు కూడా ఎంత చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఈ మధ్య సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ కర్ర ఏమీ లేదు, ఇప్పుడు నడవగలుగుతున్నాడు కదా ఆయన. అంటే ఇంతకు ముందు ఎక్కడికి వెళ్తున్నారు సాయంత్రం కూడా? చూడండి, ఇంతకు ముందు 5 సంవత్సరాల నుంచి ఆయన పరిస్థితి ఏమంటే ఆ పక్షవాతం వల్ల పాపం ఇంట్లో ఆ విధంగా మంచంలో ఉండి ఏ పని బయటకు కూడా వెళ్ళలేని ఆయన ఇప్పుడు న్యూ గబిష్కి వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఆయన పరిస్థితి ఏమంటే కర్ర కూడా తీసి పక్కన పడేసి రోజు షెడ్కి వెళ్తూ వాళ్ళ స్నేహితులు. ఎంత వయసు ఎంత అండి? చూడండి 63 సంవత్సరాల వయసు. ఈ 63 సంవత్సరాల వయసులో ఏం చేయాలి, ఏం చెయ్యక్కర్లా, పిల్లలకి చక్క మంచిగా కనబడుతూ
ఆ విధంగా ఆ తోటి స్నేహితులతో ఆ విధంగా మంచిగా ఉంటేనే కదా కదా. అమ్మ నాగమణి గారు నాకు ఈ విషయం చెప్పండి. మీకు సరే రమ్మదేవి గారు చెప్పారు థెరపీకి వచ్చారు, సరే 2 రోజులు 3 రోజులు థెరపీకి వచ్చారు, తర్వాత అనుకుందాం రోజు ఏం వస్తారు అని చెప్పి రాలా, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలా, మీరు నోగా బెస్ట్కి రాలా, మీ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అలాగే ఉంటారు ఇంట్లోనే కదా. ఏం బాబాయ్ గారు ఎలా ఉండేది మీకు? అలాగే ఉండేది. ఇప్పుడు వచ్చారు ఈ రోజు ఒకటి ఇక యోగా బెస్ట్ పెట్టడం థెరపీ ఇవ్వడం అది వేరే విషయం, కానీ అది ఉన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితి కూడా ఆయన ఏ రోజు కూడా నేను రాను, నేను వెళ్ళను, నేను అక్కడంత దూరం నేను రాలేను, నేను మెట్లు ఎక్కలేను అని చెప్పి ఆయన అశ్రద్ధ చూడాల, అశ్రద్ధ ఆయన చేయలే. రోజు మానకుండా వచ్చాడు. అమ్మా ముందే రెడీ అయ్యి కూర్చుంటారంట వచ్చి పద వెళ్దామని చెప్పండి. ఓకే బాబాయ్ కూర్చోండి, చార్జ్ నుంచున్నారు వచ్చి. అమ్మ నాగమణి గారు తర్వాత మీరు కూడా రావడం మొదలు పెట్టారు వచ్చి కదా, అంటే వారితో పాటు వస్తున్నారు. బట్ బాబాయ్ గారు తీసుకుని ఒక 30 రోజుల నుంచి మీరు కూడా థెరపీ తీసుకుంటారు. అసలు మీకేంటి ప్రాబ్లం? కాళ్ళు నొప్పులు, అమ్మా కాళ్ళు పిక్కలు నొప్పులు వస్తాయి, పిక్కలు కండరాలు. మీకు అప్పటి నుంచి అలా చాలా రోజుల నుంచి 5-6 ఏళ్ళ నుంచి 5-6 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఈ థెరపీ మొదలు పెట్టిన ఈ 20 రోజుల్లో మీకు ఎంతవరకు తేడా ఉన్నాయి? నొప్పులు ఏం లేవు. నైట్ అదేంటి చాలా సంవత్సరాల నుంచి మీరు చెప్పింది నాకు ఏమంటే నైట్ టైం అదంతా కండరాలు ఎన్నప్పుడు బిగుసుకుపోయినట్టుగా చాలా ఇబ్బంది పడేవారు కదా. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఏం లేవు. ఎలా ఉంది ఒళ్ళు? తేలిగ్గా, యాక్టివ్ గా, హుషారుగా ఎలా ఉంది? బాగానే ఉందా, బాగుందా, చాలా బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే గుడ్. గట్టి క్లాస్ చేద్దాం. మేము అందరం కోరుకుంటాం భగవంతుని ఇంకా మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. మరోసారి గట్టిగా క్లాస్ చేద్దాం. ఒకసారి కూర్చోండి. యాక్చువల్గా గమనించండి ఇప్పుడు ఒక విషయం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వీడియో కూడా అదే. ఇప్పుడు బాబాయ్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత థెరపీ తీసుకున్న ఈ 45 సిట్టింగ్స్ కి బాగున్నారు. బాగున్న వీరు ఎన్నాళ్ళు బాగుండాలి? ఎన్నాళ్ళు బాగుండాలి? అదే నేను చెప్పేది. మీరు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, ఎన్ని సంవత్సరాలు మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి, ఎన్ని సంవత్సరాలు మీ ఇప్పుడు చూడండి ఆయన పరిస్థితి. ఈ థెరపీకి రానప్పుడు ఏమంటే ఆ మంచంలోనే ఇంట్లోనే అలా ఉన్న ఆయన ఈరోజు థెరపీకి వచ్చి తీసుకున్న తర్వాత అంత ఆరోగ్యంగా ఆయన స్నేహితులతో కూడా ఆయన చక్కగా ఇంతకు ముందు ఉన్న ఆ జీవితాన్ని ఆయన మరలా అనుభవిస్తారు. సో నేనేం చెప్తా అంటే ఈ ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు తీసుకోవాలని నేను చెప్పంటే మీరు ఎన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు. గమనించండి, ఒక 55-60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు అవును ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ తగ్గించుకుంటూ తగ్గిన తర్వాత ఆ ప్రాబ్లం అమ్మా నాగమణి గారు, ప్రసాద్ గారు నేను మీకు చెప్పకర్లా, మీకు చెప్పేంత వయసు కూడా నాది కాదు. నేనేం చెప్తానంటే తగ్గిన ఈ విధంగా ఉన్న మీరు ఎన్నాళ్ళు బాగుండాలంటే బ్రతుకున్నంత కాలం బాగుండాలి. ఇంతకీ ఎంత ప్రాబ్లం తేడా వచ్చింది కదా. రోజుకి ఎన్ని గంటలు ఇచ్చాం, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చాం వాళ్ళకి? ఒక్కసారి ఎంతసేపు ఇచ్చాం? 30 నిమిషాలు. నాగమణి గారు 30 నిమిషాల ట్రీట్మెంట్ కి అంత బాగున్నప్పుడు ఇలాంటి వస్తువు ఏదన్నా ఒకటి మన ఇంట్లో ఉండి రోజుకి 2 సార్లు 3 సార్లు థెరపీ తీసుకుంటే ఇంకా ఎలా ఉంటామండి? బ్రహ్మాండంగా ఉంటాం అని నేను చెప్పగల. ఆలోచించమంటే అది కూడా ఎప్పుడండి అని చెప్పంటే జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేనే. ఎంత తొందరగా మీరు ఖర్చు పెడితే అంత తొందరగా బాగుంటారు. ఓకేనా? గుడ్, చాలా సంతోషం, మంచిది. మరొకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. మంచిగా మనం ఆరోగ్యవంతులుగా అవ్వాలి.